హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడి అనమాట. మేమైతే ఒక 4 kgs అయితే తీసుకున్నాము మామిడికాయలు. మామూలుగా మార్కెట్లో తీసుకుంటే వాళ్ళే మనకి కాయకి ఇంతనిస్తే ముక్కలు అయితే కట్ చేసి ఇస్తారనమాట. మేమైతే తోట నుంచి అయితే తెప్పించుకున్నాము, అందుకని మేమే కట్ చేసుకుంటున్నాం అనమాట. మాకు 4 kgలకి 10.5 ముక్కలు అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ ముందుగా మనం కాయని నిలువుగా కట్ చేసుకొని దాని లోపల ఉన్న జీడిని అయితే తీసేయాలన్నమాట. తీసేసి స్పూన్తో నీట్గా గీకేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో వేయించిన మెంతులు, అలానే చిన్నులపాయలు పౌడర్ వేసి వేసుకోవాలన్నమాట. అలానే ఆవపిండి కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము మేము, దాంట్లో హాఫ్ అయితే వేసుకున్నాం అనమాట ఆవపిండి. అట్లనే అదే గ్లాస్తో కారము 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలి. కారము, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలన్నమాట, లేకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఉప్పు కూడా బాగా చూసి వేసుకోవాలి, మరీ ఎక్కువైనా బాగుండదు. కొంతమంది కల్లుప్పు కూడా వేసుకుంటారనమాట, రా సాల్ట్, అదైనా వేసుకోవచ్చు, మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. కల్లుప్పు అయితే తొందరగా కరగదు, అట్లనే ఉంటుంది అనమాట. అదే కావాలనుకునే వాళ్ళు కొంచెం దాన్ని మిక్సీకి వేసుకొని కొంచెం మెత్తగా చేసి అయితే వేసుకోవచ్చు. అదే గ్లాస్తో గ్లాసున్నర ఉప్పు అయితే తీసుకోవాలన్నమాట. మనం కారం ఎంత తీసుకున్నామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలి సమానంగా. తర్వాత చిన్నులపాయలు దానిపైన పొట్టు ఒలిచి వేసుకోవాలన్నమాట. కొంతమంది అలానే వేసుకుంటారు, అలా వేసుకునే కంటే పొట్టు ఒలిచి వేసుకుంటే బాగుంటాయి. అట్లా కాకపోయినా కచ్చాపచ్చగా కొంచెం దంచైనా వేసేసుకోవచ్చు అనమాట, ఒకవేళ పొట్టు తీయకపోతే. వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసి కలుపుకోవాలన్నమాట. బాగా ఉప్పు కారం అంతా కలిసి బాగా ముక్కకి పట్టేంత వరకు బాగా కలిపేసి పెట్టాలన్నమాట. తర్వాత 3 days ఆగిన తర్వాత మళ్ళీ చూడాలన్నమాట పచ్చడిని. అప్పటికి బాగా ఉప్పు కారం అంతా ముక్కకి పట్టేస్తుంది. మనం పచ్చడి కలిపేటప్పుడే ముందే ఆయిల్ అయితే ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట, సరిపోలేదనేసి. మనం పచ్చడి కలిపినప్పుడు ఆయిల్ ఏమంతగా ఉన్నట్టు అనిపించదు. తర్వాత 3 days తర్వాత తీస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది అనమాట. ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పట్టి ఆయిల్ అంతా అయితే పైకి వస్తుంది అనమాట. మనకు అంతగా కావాలనుకుంటే 3 days అప్పుడు తీసిన తర్వాత దాంట్లో ఆయిల్ ఒకవేళ సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ మనం సాల్ట్ కానీ కారం కానీ మనం వేసిన ఆవపిండి కానీ ఏమైనా సరిపోకపోతే 3 days అప్పుడు తీసిన తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ పచ్చడి అయితే బాగానే ఉంటుంది. ముక్క బాగా పట్టేటట్టుగా ముక్కకి ఉప్పు కారం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. మనం సరిగ్గా కలపకపోతే అట్లనే ఉండిపోతుంది. బాగా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం పచ్చడి స్టోర్ చేసుకునేది ప్లాస్టిక్ వాటిల్లో కానీ గాజు జాడీల్లో కానీ పెట్టుకోవాలన్నమాట. స్టీల్ వాటిల్లో పెట్టుకుంటే అడుగున బొక్కలు పడిపోతాయి అన్నమాట. పచ్చడిలో కూడా స్టీల్ స్పూన్లు, స్టీల్ గరిటెలు అవి పెట్టుకోకూడదు, ఓన్లీ ప్లాస్టిక్వి పెట్టుకోవాలన్నమాట. అవి అయితే బాగుంటాయి, స్టీల్వి అయితే బొక్కలు పడిపోతాయి. పచ్చడి పెట్టేసిన తర్వాత అందరూ చేసే పని ఇది అనమాట. డెఫినెట్గా ఖచ్చితంగా అందరూ అయితే చేస్తారు, మేము కూడా చేసాము. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతే వీడియో.